F2 Food and Fun. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు F2 మళ్ళీ మొదలైంది. హాయ్ రిషి బ్రో. హాయ్. ఇదే మన అంతిమ ఘట్టం. ఓకే డన్. ఓకే, We'll do ఈ it. ఘట్టంలో ఏంటంటే ఈ బాటిల్ ని స్పిన్ చేయాలి. ఇది ఎక్కడ ఆగితే అక్కడ అది తినాలి. ఓకే డన్. ఒకవేళ తినలేకపోతే ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయాలి. ఓకేనా. యూజువల్లీ ఇక్కడ పచ్చిమిరపకాయ ఏదైతే ఉందో అది హ్యామాకే వస్తుంది ఎప్పుడును. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఎందుకు దాని మీద నా పేరే రాసి పెట్టుంటుందా? నిజమది. ప్రతి పచ్చిమిర్చి మీద నా పేరే రాసి పెట్టుంటుంది అనుకుంటా. బాటిల్ స్పిన్ చేస్తే ఎవరికి ఏది వస్తుందో చూద్దాం. ఓకే, Ready? ఇది ఫస్ట్ రిషి గారి కోసం. హ్యాపీగా డిలైట్ వచ్చింది. మీరు టేస్ట్ చేసి మీరుగా తిప్పింది మీరే టేస్ట్ చేయండి. ఆహా, లేదు మీకోసం తిప్పినప్పుడు మీరే టేస్ట్ చేయాలి. టేస్ట్ చేసి ఇందులో ఉన్న అద్భుత ప్రత్యేకతలు మీరు చెప్పాలి. మీరు ఆప్రికాట్ డిలైట్ ఎక్కడ తింటారు? రోడ్ నెంబర్ 10 లో 2 ప్లేసెస్ లో తిన్నాను. మీరు ఇది ట్రై చేయండి, దాని తర్వాత మీరు ట్రస్ట్ మీ బెస్ట్ ఆప్రికాట్ డిలైట్ విల్ గివ్. కాదు, ఇప్పుడు ఇది ఎవరికి వస్తే వాళ్ళే తినాలన్నమాట. ఇప్పుడు మీకు వచ్చింది, అది మీకు మీ పేరు అయితే మళ్ళీ రాసి తిప్పుతా, మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది. సరే, ఇప్పుడు నా కోసం తిప్పుకుంటున్నాను. ఈసారైనా పచ్చిమిర్చి రాకుండా ఉంటే సంతోషం. దేవుడికి నేను ముందే చెప్పాను, పచ్చిమిరపకాయకి నీకు ఏదో అవినాభావ సంబంధం ఉంది. ఎప్పుడు చెప్పాను కదా, ఐమ్ హాట్, దట్స్ రైట్. హాట్. సో ఇప్పుడు నువ్వు తినాలన్నమాట. అది టాస్క్ ఏం లేదు. టాస్క్ ఇస్తే చేస్తావా? సరే, సింపుల్ టాస్క్ ఇస్తా. ఏంటి? కళ్ళు మూసుకో, ఈ బిస్కెట్ పట్టుకో, ఫోర్ హెడ్ మీద పెట్టుకో, హెడ్ బ్యాక్ కి చేసి ఇప్పుడు చేతులు ముట్టుకోకుండా ఆ పైన ఉన్న ఫోర్ హెడ్ మీద ఉన్న బిస్కెట్ ని నువ్వు తినాలి. చేతులు ముట్టుకోకుండా? చేతులతో పట్టుకోకూడదు, పైన పెట్టుకో. ఇది అక్కడ పెట్టి. ఇప్పుడు నా ముఖానికి ఆల్రెడీ స్వెట్ పట్టుండి మాకు అన్నీ అనవసరం. మిర్చి తింటావా, బిస్కెట్ తింటావా? రెండు వద్దు, ఇంకా వేరే టాస్క్ ఎవరు? అదే టాస్క్. అదేంటి, దీన్ని ఇన్ని రోజుల నుంచి నేను నీ ఫ్రెండ్ కదా. నువ్వు ఎంత పద్దు మూతి పెట్టి చెప్పినా కానీ అదంతే. ఇంకా తలకి వెనక్కి పెట్టు. ఇంకెక్కడ వెనక్కి పెడితే నేను పడిపోతా. ఏంటది ఏం చేస్తున్నావ్? కాదు, కిందకి పడిపోతుంది, కానీ ఇక్కడి నుంచి పడిపోతే ఎలా తినాలి? ఇప్పుడు ఒకవేళ తిన్నాను అనుకో, నువ్వు మిగతా 2 పచ్చిమిరకాయలు కూడా తింటావా? రెండు ఎవరండి 2 పచ్చిమిర్చి తినేది? సరే, మరి అయితే అదేనా తిని ఇదేనా తిను. అలా తినకూడదు. ఇదే ఓవర్ యాక్షన్ చేయొద్దని చెప్పాను. నాకు వచ్చింది అదొకటి. ఓవర్ యాక్షనా? సరే తినే, ఎలా తింటావు? 2 తినే పోనీ. అది కూడా తినే. ఇంత దారుణమైన మనిషిని నేను ఎక్కడో చూడలేదు. అది పచ్చిమిరకాయ త్వరగా కంప్లీట్ చేయి. ఇంత పచ్చిమిర్చి ఎవరైనా కంప్లీట్ చేస్తారు? ఎంత పెద్దగా ఉందండి బార్, అంటే ఇంత బార్ ఉంటుంది అనుకోలేదు నేను. సరే చాలే, ఇంతకు మించి ఏడుస్తావు మళ్ళీ. ఇప్పుడు నాది నేను తిప్పుకుంటాను. వద్దు, నేనే తిప్పుతా. నీకు కూడా పచ్చిమిర్చి రావాలి. దేవుడా నాకు తెలుసురా, దేవుడు ఎప్పుడు నాయందే ఉంటాడు, మంచోళ్ళ పక్షాన. నీలాంటి గొరిల్లల పక్షాన ఉండడు దేవుడు. ఇది హెల్దీ, అది ఫ్యాట్. ఇది ఫ్యాట్ అని ఎవరు చెప్పారు? నేను చెప్తున్నా. లాబోటేగాలో ప్రతి పిజ్జా కూడా హెల్దీనే. థిన్ క్రస్ట్ అది. ఇంత బాగుంది. ఏదైనా దేవుడు నిధిన్ అనగానే బాటిల్ అలా ఆపేస్తాడు ఎప్పుడు. కావాలంటే పాత ఎపిసోడ్లో ఏమైనా చూడండి, హేమ దగ్గరకు వచ్చినప్పుడు పచ్చిమిరపకాయ వస్తుంది, నా దగ్గరకు వచ్చినప్పుడు ఇలాంటి అద్భుతమైన వస్తాయి. నాకు బాగా కుళ్ళు వస్తుంది, జలసీ వస్తుంది. నైస్, బాగుంది. చాలు, ఇంక తినింది అక్కడ పెట్టు. కుళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ రిషి కోసం. ఆగిపోయి మధ్యలో ఆగింది అది. ఏదైనా మీకోసం గుడ్డు. మీరు గుడ్డు పర్సన్ అని సింబాలిక్ గా. గుడ్డు తినేస్తారా మీరు? బాయిల్ చేసేసుకో. బాయిల్ ఆమ్లెట్ కూడా వేసుకోండి, లేకపోతే మిర్చీలు ఉన్నాయి కట్ చేసి.
ఒకవేళ అది తినలేకపోతే నేను ఒక టాస్క్ ఇస్తాను. ఫస్ట్ టాస్క్ ఎందుకు చెప్పు, అది తింటానా? ఇక్కడ ఈ టేబుల్ మీద ఉన్న ఐటమ్స్ తో ఒక పాట పాడాలి. ఇదే బెటర్ కొద్ది ప్రోటీన్ కూడా వస్తుంది కావాలండి. ఏంటంటే మీరు రా ఎగ్స్ తింటారా? బాగుంటది, మంచిదే. అరే బాయిల్డ్ ఎగ్, ఈ బాయిల్డ్ ఎగ్ నాకు వచ్చినా బాగుండేది కదా. అరే సూపర్ తింటా నేనైతే. పాపమ్మ ఎటు వచ్చిన నీకే బాయిల్డ్ ఎగ్ అంట. తొక్కలు మాత్రమే మిగిలినాయి, ఇంకేం లేదు. ఇప్పుడు ఇట్స్ టైమ్ టు హ్యామా. ఓకే, గుడ్డు లేదు కదా. గుడ్డు లేకపోతే ఆ పెంకులు తినాలి. పెంకులు ఎవరైనా తింటారా? అది కూడా కాల్షియమే తెలుసా? ఇప్పుడు టాస్క్ ఏంటి ఇక్కడ ఫుడ్ ఐటమ్ పెట్టలేదు, నాకేం తెలియదు, నేను టాస్క్ చెయ్యను. ఇది తినాలి. అలా ఎలా తింటారండి? సరే నీకోసం నేను తిప్పుతాను, ఏదొస్తుంది. ఓకేనా? రుచి చేస్తున్నా. తిప్పు అయితే. అమ్మాయిని నాకన్నా నువ్వే బాగా తిప్పుతావులే. ఆడ తిప్పి ఇటు తిప్పి, ఆ మిర్చి దగ్గర నిమ్మకాయ దగ్గర ఆగుతుంది. హ్యాపీగా డిలైట్ వచ్చింది. అది కొంచెం ఇలా తిరగాల్సింది, అక్కడ ఆగింది అంతే. టేస్ట్ చూడాల్సింది, అయిపోయింది. చూసావా, స్వీటెస్ట్ గర్ల్ కోసం స్వీట్. సరే నువ్వు తింటూ ఉండు. ఓకే రిషి బ్రో, ఫైనల్ గా మా అమ్మాయి నచ్చిందా మీకు? అది మీ అమ్మాయి చెప్పాలి. మా అమ్మాయి ఫస్ట్ మీకు నచ్చిందా? ఓకేనా? జస్ట్ యావరేజ్ కదా అమ్మాయి. అదేంటి ఆయన చెప్పాడు యావరేజ్ అని? ఆయన ఏమన్నాడు? ఓకే మిర్చి తినింది కదా, షీస్ మిర్చి. సో ఈ రోజు నుంచి హేమ పేరు హేమ కాదు, మిర్చి. అర్జెంట్ గా ఈ హెడ్ ప్లేస్ లో ఒక మిర్చి అయ్యారా. సో మా ఇద్దరికి టామ్ అండ్ జెర్రీ ఫైట్లు ఎప్పుడు ఉండేవే. బట్ మంచి ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా కార్లో డ్రైవింగ్కి అయితే రండి. మీరు కార్లో వచ్చినా పర్లేదు, బైక్లో వచ్చినా పర్లేదు. అంటే వాళ్ళకి ఇంట్లో ఇస్తున్నా. ఓకే గైస్, చూసారు కదా ఈ రోజు గేమ్ షో. మణికొండ ఏరియాలో ఉన్నటువంటి కార్లో డ్రైవింగ్ ఖచ్చితంగా వచ్చేయండి. దీని అడ్రస్ వచ్చి చిత్రపూర్ కాలనీకి నియర్ బై ఉన్నటువంటి సాయి వైభవ్ కాలనీలో కార్లో డ్రైవింగ్ లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అన్ని అవైలబుల్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ఫ్యామిలీ మెంబర్స్, యూత్ అందరినీ అట్రాక్ట్ చేసే అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ అన్ని అవైలబుల్, ఇంక్లూడింగ్ పాన్ కార్నర్ తో సహా. ఓకే గైస్, అండ్ నెక్స్ట్ గేమ్ లో ఇంకొక మంచి రెస్టారెంట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చే సాంట్ టేక్ దిస్ సైనింగ్ ఆఫ్ నితిన్ కృష్ణ విత్ మీ హేమ గోల్లా. బై. నాకు నిన్న ఒక డైరెక్టర్ మెసేజ్ పెట్టాడు, నేను ఒక పెద్ద సినిమా చేస్తున్నాను, ఆ పెద్ద సినిమాలో మెయిన్ హీరోయిన్ నువ్వే, ఒకసారి రా మాట్లాడదాం అని అన్నాడు. మటన్ గీ రోస్ట్ అండ్ భీమవరం కోడి వేపుడు. యాజ్ ఏ ఆర్టిస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ఫస్ట్ నువ్వు హీరోయిన్ లా బిహేవ్ చేయి. ఎందుకు మేడ్ లా బిహేవ్ చేస్తావు? మీరు డైరెక్టర్ కాదు అనుకోండి, ఓకే. ఈమె హీరోయిన్ కాదు అనుకోండి, ఓకే. నేను హీరో అనుకోండి. అయితే టంగ్ ట్విస్ట్ నువ్వు ఇస్తావా? క్వశ్చన్ పేపర్ నీ దగ్గర ఉంది, నేను ఇవ్వలేను. ఐ విష్ టు విష్ ద విష్ యు విష్ టు విష్. ఆ టంగ్ ట్విస్టర్ నాన్ స్టాప్ గా ఒక 7 times చెప్పాలి. I wish to wish the wish you wish to wish. I wish to the wish. ఒక 16 ఏళ్ళ అమ్మాయి కాళ్ళు పొయ్యిల పొల్లో పెట్టి అన్నం వండుకుంటూ ఉంటది. అలాగే నేను అప్పుడే నూడిల్స్ అడిగింది. పేగులు ఉన్నాయి కదా ఎందుకు అని. కాదు ముక్కులో ఏలెట్టి ఇలా తీస్తుంది. ఇదిగో నూడిల్స్ అని. ముక్కులోంచి నూడిల్స్ ఏంటి? నూడిల్స్ అయితే కాదు ఇది. పాస్తా అది చెవులోంచి తీసింది. దేవుడా, ఈసారైనా మిర్చి ఈ పిల్లోడికి వచ్చేలా నన్ను కొంచెం ఆశీర్వదించు. చెప్పు, ఈసారి బిర్యానీ దగ్గర ఆగుద్ది, తింటా నాకు. ఇప్పుడు నువ్వేరా, నేను తిప్పుతా నీకు.
త్యాగం చేసిండ్రు రాములో రాములా నా నేను సాంబార్ రైస్ లో ఫస్ట్ టైం జీడిపప్పు చూసాను. చాలా బాగుంటుంది. మీకు జీడిపప్పు తోట ఉందా? ఉంటే ఈ అమ్మాయిని పనిలో పెట్టుకోరా. చిన్న డబ్బులు వేస్తున్నట్టు వేస్తూనే ఉన్నాడు